నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి లీడర్షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్ అందుకున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారు అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థ నుంచి నాయకత్వంపై శిక్షణ పొందడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు। ఆధునిక పరిపాలన, ప్రజాపాలనలో నూతన ఆలోచనలకు ఈ లీడర్షిప్ కోర్సు మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు। మంత్రులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం అభ్యాసంతో, నైపుణ్యాల పెంపొందింపుతో రాష్ట్ర పాలనను మరింత సమర్థవంతంగా నడిపించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు। ప్రపంచ స్థాయి అనుభవాలు తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడతాయని తెలిపారు। ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలను మరింత పదును పెట్టే ఈ కోర్సు ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ప్రజాపాలనలో కొత్త దిశను చూపిస్తాయని అన్నారు। పటాన్ చెరువు నియోజకవర్గంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు। గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామాన్ని సందర్శించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా హరీష్ రావు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ మహిళలతో మాట్లాడారు। పెరిగిన ధరలు, సంక్షేమ పథకాల అమలులో జాప్యం, వంట గ్యాస్, నిత్యావసరాల భారంతో కుటుంబాలపై పడుతున్న ఆర్థిక ఒత్తిడి వంటి అంశాలను మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు। ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీ పూర్తిగా అమలు కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోయారు। మహిళల నుంచి సమస్యలు విన్న అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు। మహిళలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి జీవన భారాన్ని మరింత పెంచుతోందని ఆరోపించారు। బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశామని, ఇప్పుడు అవన్నీ నీరుగారుతున్నాయని అన్నారు। అలాగే మాదారం గ్రామంలో మౌలిక సదుపాయాల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, డ్రైనేజ్, రోడ్ల పరిస్థితిపై కూడా స్థానికులతో చర్చించారు। తమ సమస్యలను శాసనసభలో లేవనెత్తుతామని, మహిళల హక్కుల కోసం పోరాడతామని హామీ ఇచ్చారు। హరీష్ రావు పర్యటనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। గ్రామస్తులు సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం లభించిందని తెలిపారు। మొత్తానికి పటాన్ చెరువు నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటన కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలకు మరోసారి దారితీసింది। మహిళల సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టే తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది। ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టాలని పరకాల మున్సిపాలిటీ సమన్వయకర్త పిలుపునిచ్చారు। ఎన్నికల హామీలైన 6 గ్యారంటీలు, 11 అంశాలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినా చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయంగా బొందపెట్టాలని ప్రజలను కోరారు। పరకాల నియోజకవర్గం పరకాల మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా పరకాల మున్సిపాలిటీ సమన్వయకర్త ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు। ప్రసంగంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు। 100 రోజుల్లో చేస్తామని చెప్పిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని, ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు। బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు। తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను బీఆర్ఎస్ పాలనలో బలోపేతం చేశామని చెప్పారు। మున్సిపల్ ఎన్నికలు ప్రజలు దైనందిన జీవితాలను ప్రభావితం చేసే కీలక ఎన్నికలని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు। మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ నాయకత్వం మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు। పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు। ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న ధీమాను నేతలు వ్యక్తం చేశారు। నిత్యం ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, గొంతెత్తుతూ ప్రజల మధ్యలో ఉండడమే కాకుండా నాడు చేసిన అభివృద్ధిని ఈ 2 సంవత్సరాలలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎండగడుతూ ప్రజల ముందుకు పోతున్న అంశం మీ అందరికీ కూడా తెలుసు। ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, నాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎన్ని హామీలు ఇచ్చారో మీ అందరికి గుర్తుంది కదా। ఏం చెప్పిండ్రు అన్నాడు, పెద్దగా మా ప్రభుత్వం వస్తే 2000, 4000 రూపాయలు పెన్షన్ చేస్తామని చేసిండ్రా? చేస్తే కాంగ్రెస్ కు ఓటేయండి, వస్తే వారికి ఓటేయండి, రాకుంటే కారు గుర్తుకు ఓటేయండి। అదేవిధంగా ఇక్కడ మరి 18 సంవత్సరాల యువతి యువకులు ఉన్నారు, మీకు నెలకు 25,000 ఇస్తా ఉన్నారు। ఆనాడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 18 సంవత్సరాల వరకు డిసెంబర్ 9 నుంచి నెలకు 25,000 ఇస్తామని చెప్పిండు। ఇచ్చిందా నెలకు 25,000 మహిళలకు? మహాలక్ష్మి పథకం ద్వారా
రాలేదు కదా. ఎన్ని హామీలు ఇచ్చిందో ఆనాడు ఎన్నికలప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 అంశాలు చేస్తా అన్నాడు. ఏ ఒక్కటన్నా అమలైందామా? ఒక్కటి అమలైందని చెప్తున్నారు. ఏంటి జరిగినా ఉచిత బస్సు టికెట్ మొబైల్లకు డబ్బులు చేసిండు, ఆడోళ్లకు ఫ్రీ ఇచ్చిండు, చికెన్ పట్టుకుని కొట్టు తట్టుకున్నట్టు చేసిండు. ఆ సీటే దొరకలేదు కదా పోదామంటే. బస్సుల సంఖ్య పెంచలేదు. అది ఒక్కటి తప్పితే ఏం లేదు చేసింది. కాబట్టి ఇవాళ మీకు మంచి అవకాశం వచ్చింది. మీ అమూల్యమైన ఓటును ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోజేస్తున్న అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, నేను బీఆర్ఎస్ పార్టీ నేతనే. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశాను. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు. నేను కాంగ్రెస్ లో చేరానని నేను ఎక్కడా చెప్పలేదు. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 చొప్పున చందా చెల్లిస్తున్నానని, పార్టీ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. ఈ విషయాన్ని రుజువు చేస్తూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు అఫిడవిట్ కూడా ఇచ్చానని ఎమ్మెల్యే సంజయ్ వెల్లడించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపై స్పందించిన సంజయ్, ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని, రాజకీయంగా తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు. ఇదిలా ఉండగా సంజయ్ అభిమానులు సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం పక్కన ఉన్న వాళ్ళ కాంగ్రెస్ కండువాలు అయినా కొద్దిసేపు తీసినా బాగుండేదంటూ అభిమానులు వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన స్పష్టతతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది. ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవిత అదే అడుగుతుంది కదా, నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలువ కప్పితే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసిండ్రు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అఫిడవిట్ వాస్తవమే, అఫిడవిటే కాదు, నెలకు 5,000 కట్టినా భయ్. టీఎస్ఆర్టీసీ సంస్థలో అద్దె బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్ల నూతన వేతన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ 1, వరంగల్ 2, హన్మకొండ డిపోల పరిధిలో పనిచేస్తున్న అద్దె బస్సు కార్మికులు ఈ మేరకు అద్దె బస్సుల యజమానుల సంఘం అధ్యక్షులకు వినతి పత్రం సమర్పించారు. అద్దె బస్సులు ప్రవేశపెట్టిన నాటి నుంచే తాము డ్రైవర్లు, క్లీనర్లుగా సేవలందిస్తున్నామని, గతంలో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ఈ నెలతో ముగియనుందని తెలిపారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో జీవనం భారంగా మారిందని, విద్య, వైద్యం వంటి అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను పోషించలేని స్థితిలో అనేక మంది కార్మికులు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జనవరి 2026 నుంచి అమలయ్యే విధంగా నూతన వేతన ఒప్పందాన్ని ఖరారు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. డిసెంబర్ 31 లోపు అద్దె బస్సు కార్మిక యూనియన్ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చని పక్షంలో అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఎప్పుడైనా నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మికులు హెచ్చరించారు. మాకు గతంలో 2024లో మాకు 2600 జీతం పెరిగింది. దాని గురించి మనం మళ్ళీ తర్వాత కూడా మేము పెట్టిన డిమాండ్స్ ఇక్కడ ఇప్పుడు 2026లో అదే 2600 నుంచి పెరగాలి, దానిపైన ఒక 400 పెరగాలని చెప్పేసి 3000 పెరగాలి, అంటే మొత్తం కలిపి 3000 పెరగాలని చెప్పేసి పెడితే
మన ఓనర్ల అధ్యక్షుడు రామరెడ్డి సారు దాన్ని 1400 కన్నా ఒక ₹1 కూడా మేము పెంచాం, మీరు ఏమన్నా చేసుకోవాలి, 10% కన్నా ₹1 కూడా పెంచాం అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అట్లాగే మేము 1 నుంచి 6 సార్లు మేము చర్చలు దిగినాం, అయినా వాళ్ళు ఇంతవరకు దానికి స్పందించలేదు. ఈరోజు కూడా మేము 5వ తారీఖు నాడు బస్సులు బంద్ చేస్తా అని చెప్పేసి మాట్లాడితే ఏమంటుందంటే ఇది 7వ తారీఖు నాడు వాదేసుకోండి అని చెప్పేసి అంటుండు, కానీ చర్చలకు రండి పిలుద్దాం మాట్లాడదాం అని చెప్పేసి మాట్లాడతలేడు. అదే 10% పైన ఉన్నాడు. మా డ్రైవర్లు అందరూ నిర్ణయాలను పట్టుకొని నేను మాట్లాడితే వాళ్ళు 21% కన్నా ₹1 తగ్గేది లేదన్న, ఎందుకంటే జీతాలు చాలా తక్కువైపోయినాయి, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఇబ్బందులకు గురవుతాను, మనం చాలా సమస్యలమైన ఇబ్బంది ఉన్నాయన్న అని చెప్పేసి మా డ్రైవర్ సోదరులు అంటే అంత పెరగదని చెప్పేసి మేమే అని చెప్పేసి 18% వరకు మనం మాట్లాడదామని చెప్పేసి ఇప్పుడే రాంరెడ్డి సార్కి నేను చెప్పడం జరిగింది. దానిని కూడా కాదు అని చెప్పేసి మాట్లాడాను. దాని తర్వాత ఈ ప్రెస్కు వచ్చి కలవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అదే విషయాన్ని పదే మాట్లాడుతారు. ఇక మేనేజ్మెంట్ విషయంలో మాకు ఎలాంటి వాళ్ళు మహాలక్ష్మి సంబంధించిన విషయం కావచ్చు, ఇంకా వేరే విషయం కావచ్చు, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము హ్యాపీగానే మహాలక్ష్మిని మేము తీసుకొని జనాలు నడుపుకుంటాను, హ్యాపీగానే నడుపుకుంటాను. అది మాకు ఎలాంటి ఇబ్బందికరంగా లేదు. అది కొంచెం ఎక్కువ లోడ్ అయినా కానీ మేము క్షేమంగానే మేము తీసుకుపోయి ప్యాసింజర్లను తీసుకువస్తున్నాం. మాకు మేనేజ్మెంట్తో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిలువేరు రజనీ, భారతి, రమేష్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారంలో భాగంగా వార్డు సభ్యులను, స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎన్నికల్లో గెలుపొందితే వార్డు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిలువేరు రజనీ, భారతి, రమేష్ మాట్లాడుతూ నర్సంపేట అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కోయడి సంపత్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకండి, అభివృద్ధికి బాటలు వేయండని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఐజా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఐజా పట్టణ పరిధిలో వివిధ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వార్డులలో తిరుగుతూ అక్కడి ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా కనీసం రేషన్ కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. పేదోళ్ల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ఐజా పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం కోసం 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను టెండర్లుగా పిలవడం జరిగిందని సంపత్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎస్ రాముడు, రాష్ట్ర అధికార ప్రతినిధి శేక్షావలి ఆచారి, మేడికొండ లక్ష్మి, కాంతారావు నాయకులు పాల్గొన్నారు. కంప్యూటర్ పనిచేసిపోయింది. ఇప్పుడు ఎవరన్నా 60 ఏళ్ళు దాటింది పెన్షన్ కావాలి సార్ అంటే, లేకపోతే ఎవరన్నా భర్త చనిపోయినారు పెన్షన్ కావాలంటే కేసీఆర్ బంద్ చేసిన కంప్యూటర్ ఇంకా కూడా ఓపెన్ అవుతలేదు. ఈ 30 తర్వాత మార్చి తర్వాత కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. అందరికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత కూడా ఈ 20 మందిది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం, అన్ని రకాలుగా ఇచ్చే బాధ్యత ఈ 20 మంది కౌన్సిలర్లు తీసుకుంటారు. ఆశీర్వదించండి. దాంతోపాటు ఇంకొక విషయం చెప్పాలి. ఈ లైట్ కావాలన్నా, రోడ్డు కావాలన్నా, నీళ్లు కావాలన్నా, కోరి కట్టాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఉచిత బస్సు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, దేశ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ప్రశ్న ఈరోజు దేశం ముందుకు సూటిగా నిలిచిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారా లేక వాషింగ్టన్ డీసీ నుంచి ట్రంప్ నడిపిస్తున్నారా అనే సందేహం దేశ ప్రజల మనసులో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదని, దేశ సార్వభౌమత్వం, ఆర్థిక భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అత్యంత గంభీరమైన అంశమని ఎంపీ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు భయంతో విదేశీ శక్తుల ఒత్తిళ్లకు లొంగిపోయిన
పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం ముందు ఉంచుతున్న ప్రశ్నలు వాస్తవాలను బయటపెడుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ద్వంద్వ వైఖరిని ప్రజల ముందు బహిర్గతం చేశారని, మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా ఎక్స్పోజ్ అయిందని ఆరోపించారు. నిజం ఇప్పుడు దేశ ప్రజల ముందుకు వచ్చేసిందని వ్యాఖ్యానించారు. ఆర్థిక నష్టాలపై హెచ్చరిక కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల భారం నేరుగా భారతదేశ ప్రజలపై పడుతోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న రష్యన్ ఆయిల్ సుమారు 40% వరకు ఉందని, ట్రంప్ ఒత్తిడి కారణంగా ఆ దిగుమతులను 20% తగ్గించాలని సూచించడం వల్ల దేశానికి దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించే ప్రమాదం ఉందని వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన మేక్ ఇన్ ఇండియా విధానాన్ని పక్కన పెట్టి అమెరికా ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను పూర్తిగా తొలగించడం ద్వారా దేశీయ పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీనివల్ల మొత్తం మీద 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలగనున్నట్లు అంచనా వేశారు. లోక్సభలో అధికార పక్షం మౌనం. లోక్సభలో రాహుల్ గాంధీ ఈ అంశాలపై సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే బీజేపీ నేతలు సమాధానం చెప్పే ధైర్యం లేకుండా వాస్తవాల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. అధికార పక్షం స్పందించలేక ఇబ్బంది పడుతోందని పేర్కొన్నారు. ఈరోజు మనం చూస్తుంటే నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్నాడా లేకపోతే వాషింగ్టన్ డీసీలో నుంచి ట్రంప్ నడిపిస్తున్నాడా అని చెప్పి ఈరోజు ముఖ్యమైన ప్రశ్న సూటిగా భాజపా పార్టీకి అడగడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు భయపడిపోయినారు, లొంగిపోయినారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ ట్రేడ్ డీలు, ఈ నకాబ్ ఏదైతే ఉన్నదో అది బయటికి తీసేసి పడేసినారు. మోడీ గారు ఎక్స్పోజ్ అయిపోయినారు. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్స్ వలన దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల బర్డెన్ పడ్డది మన భారతదేశ ప్రజల మీద. మళ్ళా రష్యన్ ఆయిల్స్ ఏదైతే 40% ఇంపోర్ట్స్ ఉంటేనో రష్యాకి వెళ్ళి, దాని మీద ట్రంప్ వలన ఇప్పుడు ఆ 40% నుంచి 20% తగ్గియాలని చెప్పి ఏదైతే ప్రెషర్ చేసిండో ట్రంప్, దాని గురించి దాదాపు 1 లక్ష కోట్ల ఇబ్బంది పడుతుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా స్టోరీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు గట్టిగా పెద్దగా చెప్పుకున్నారో ఆ స్టోరీ మొత్తాన్ని ట్రంప్ చేతిలో పెట్టేసి ఆమ్ ఆద్మీని ద్రోహం చేసినాడు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే యుఎస్ నుంచి ఇండియాకు వచ్చే ప్రోడక్ట్స్ మీద ఏదైతే టారిఫ్స్ ఉండేనో అవన్నిటి మీద కూడా టారిఫ్స్ తీసేసినారు. ఇప్పుడు మన ప్రజల మీద ఇబ్బంది పడుతుంది. మొత్తానికి 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు మన భారతదేశం మీద ఇబ్బంది కలుగుతుంది ఈ డెసిషన్స్ వల్ల. కానీ బీజేపీ వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళు ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, వారు రియాలిటీ నుంచి దూరంగా పరిగెత్తుతున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఇవే ప్రశ్నలు సూటిగా అడుగుతుంటే వారిని పార్లమెంట్లో మాట్లాడనివ్వకుండా కూడా వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. జై హింద్. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు జీవన్ రెడ్డిని కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేసిన తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను నమ్ముకున్న వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, నా కోసం పనిచేసిన నా కార్యకర్తలను పార్టీ బలి చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి ఇతర వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం బాధాకరమని అన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరగకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. కార్యకర్తల త్యాగాలను గుర్తించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు. ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతామని, టికెట్లు దక్కని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున కాకపోయినా అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ శపథం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగా బయటపడటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, అసంతృప్తి నేతలను ఎలా శాంతింపజేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా మొదలు పాట సార్, ఇది ధన్యవాదాలు సార్. ఇది ఇంకా అని ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ చేసుకుని రిలీజ్ అవుతుంది. మీ ఇబ్బంది ఉండవు, సచ్చినా బతకడం మీ ఇబ్బంది సార్. ఎవరిగా దుఃఖం ఉంటారు ఇప్పుడు జీవితకాలం కొట్లాడే ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నీకు తిన్న ముందు పల్లె మిక్కినట్టు
బాబు కార్యకర్తకి ఏమవుతుంది, వాళ్ళ కౌన్సిలర్ కంటే ఎక్కువ వస్తుంది ఏమన్నా. వాళ్ళకి కౌన్సిల్ అవకాశం వస్తే ఇస్తుందో వానికి అవకాశం లేకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు, 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు, మొన్న ఓడిపోయిండు పేరుసారి. ఎదురీతల కొట్లాడినాడు, ఎదురీతల 2019 ఎలక్షన్ ఎవరు కొట్లాడినా ఎదురీతలు ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది. ఎవడు కొట్లాడే? నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో భోజనం చేసిన అనంతరం నర్సింగ్ చదువుతున్న 8 మంది విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ద్వారా బాధిత విద్యార్థులను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు, స్థానిక అధికారులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టిన అధికారులు హాస్టల్లో సరఫరా చేసిన ఆహార నమూనాలను పరీక్షలకు పంపినట్లు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో జరిగిన ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల భద్రత, ఆహార నాణ్యతపై మరింత పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.